ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం సజ్జాపురంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లె నిద్రలో భాగంగా గ్రామంలో రాత్రి గడిపిన ఆయన ఉదయం పారిశుద్ధ్య పనుల్లో పాల్గొని ప్రజలకు స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. గ్రామంలో రక్షిత త్రాగునీటి పథకం, శ్మశానం, చెత్త నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించి పలు అభివృద్ధి పనులు సూచనలు చేశారు. గ్రామ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్కడైతే స్పెషల్ మామూలుగా వచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించినటువంటి కార్యక్రమం, శాసన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు శ్రీకాకుళంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది చాలా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే మనం అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తాం. ఎలా నెగ్లెక్ట్ చేస్తామంటే ఏముంది అని చెప్పి ప్లాస్టిక్ కవర్ లో రాత్రి భోజనం ఉంటే భోజనం, లేదంటే కూరగాయలు ఉంటే కూరగాయలు అన్ని కూడా అందులో పెట్టేసి పడేస్తాం. ఆ ప్లాస్టిక్ అన్ని కూడా తీసి ప్లాస్టిక్ అంతా కూడా ఒక ఖర్చులో పెట్టి అట్లాగా 10 రోజులు 15 రోజులు అయినప్పటికీ మనకంతా కూడా 1 కేజీ 1/2 కేజీ ప్లాస్టిక్ వస్తుంది. యూత్ అంతా కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరైతే యువకులు ఉన్నారో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మీరు ప్రతి ఇంటికి, ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో కూడా ఎవరు ఉంటారు, వాళ్ళందరూ కూడా